Hello guys, hello and welcome to the ASK Kumar Vlogs. Vlog వచ్చేసి టోల్ బ్లాగ్ పూణే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి టోల్ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. Lokmanya Tilak Terminal. Welcome to Mumbai. Express come up from platform number 2. LTT waiting room. Lokmanya Tilak outside. ఆటో అయితే బుక్ చేసుకున్నాం. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ పార్క్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవుతాం. మొత్తం చూపిందాం. కొన్ని ప్లేసెస్ ఐఐటి బొంబాయి, మా కోవై లేక్, మా హాట్ అయితే ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్తాం కూడా మొత్తం లోకల్ ఏరియా. కుటుంబం మనం ఇక్కడ వెళ్తూ ఉంటాం. ఇక్కడే రన్వే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్లైట్ వచ్చి ఇక్కడ దిగిపోతాం. అంటే చాలా కింద నుంచి బాగా పెద్దగా అనిపిస్తుంది. సోలాపూర్ వచ్చేదంటే మీరు వడాబావ్ అంటాడు, వడాబావ్ పావుబాజీ అంటాడు, పోహా అంటాడు. మాకు అన్ని పచ్చిమయ్యారు వడపోచని మొక్కిచ్చారు. మాకు ఒక అన్ని పచ్చిమయ్యారులే ట్రైన్లో. దిగిపోయారు, పూణేలో దిగిపోయారు. సైడ్కి వెళ్తే మాది గుడ్ మార్నింగ్ ముంబై. ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది టైం వచ్చేసి. మేమైతే రూమ్కి అయితే చెక్ ఇన్ 7కి అయితే మాకు చెక్ ఇన్. బట్ వాళ్ళని కన్విన్స్ చేసి రూమ్ అయితే 5:30కి అయితే తీసుకున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మాకైతే సింగిల్ బెడ్ ఉన్న రూమ్ అయితే ఇచ్చారు. మేమైతే డబుల్ బెడ్ ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. వాళ్ళైతే అరేంజ్ చేస్తా అన్నారు. మార్నింగ్ అందాక ఇంట్లో ఉండమన్నారు. శుభోదయం అందరికీ. వెల్కమ్ టు ద ఏఎస్కేవి కుమార్ వ్లాగ్స్. వ్లాగ్ నెంబర్ వచ్చేసి Day 3 వ్లాగ్.
మనమైతే లోకల్మాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్ 4:30కి అయితే రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్ 5:45 AM లాగిన్ అయితే అయ్యాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. 9 అవుతుంది టైం వచ్చేసి. మేమైతే పగోడా అనే బుద్ధుడు టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అయితే మనం సాకినాక మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. 2 మెట్రోస్ అయితే చేంజ్ అవ్వాలి. ఎటువంటి ఆలోచన లేకుండా మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. పదండి. ఈరోజు హోలీ వల్ల కొన్ని ప్లేసెస్ బంద్ అయినాయి. దానివల్ల కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేము. సో నార్త్ ముంబైలో ఉన్న పగోడాకి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. పగోడాకి అయితే వెళ్ళి ఈవినింగ్ సౌత్ ముంబైకి అయితే వెళ్దాం. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఇప్పుడైతే మెట్రోకి అయితే వెళ్తున్నాము. అయితే వెళ్ళాలి కదా. సాకినామా మెట్రో. ఓకే. వెల్కమ్ టు సాకినాకా మెట్రో స్టేషన్. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్న మెట్రో స్టేషన్ పేరు వచ్చి సాకినాకా మెట్రో స్టేషన్. 2 మెట్రోస్ అయితే చేంజ్ అవ్వాలి. ఎటువంటి ఆలోచన లేకుండా మనం అయితే వెళ్ళిపోదాం. లెట్స్ ఎక్స్ప్లోర్. 2 మెట్రోస్ అయితే చేంజ్ అవ్వాలని చెప్పాను కదా. మనం ఫస్ట్ సాకినాకా మెట్రో స్టేషన్ నుంచి డిఎన్ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. బ్లూ లైన్ నుంచి ఎల్లో లైన్కి అయితే చేంజ్ అవ్వాలి. మెట్రో అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్ టైం అయితే 9:45 అవుతుంది టైం. సాకినాకా మెట్రో నుంచి డిఎన్ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసి మనం ఆటో అయితే బుక్ చేసుకున్నాం పగోడాకి వెళ్ళడానికి. పగోడాకి వెళ్ళక ముందు మనకి ఒక అరేబియన్ సీ అయితే వస్తుంది. మనం అరేబియన్ సీ క్రాస్ చేసి పగోడా టెంపుల్కి అయితే వెళ్ళాలి. క్రాస్ చేయాలంటే మనం ఇప్పుడు బోట్ అయితే ఎక్కి ఆ రివర్ని క్రాస్ చేసుకుని పగోడాకి అయితే వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ పగోడా నుంచి బోట్ ఎక్కి రావాలి. జనాలు వచ్చారు. ఆటో అయితే దిగిపోయాం. ఇంకా బోట్ ఎక్కి పగోడాకి వెళ్దాం. పగోడా దిస్ ఇస్ మై అవుట్ఫిట్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ గోయింగ్ పగోడా. డైరెక్ట్ ఇక్కడ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి పగోడా లేదు అనుకుంటే ఇదంతా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ దింపేస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 రూపాయలు ఎత్తే అక్కడ దింపేస్తాడు. ఎదురుకుండా ఇక్కడ నుంచి ఆటో ఎక్కి ఇదంతా చుట్టూ వెళ్ళాలి. అదేనా అంతే అవుతుంది. కూడా వెళ్తారా బోట్ అంటే మనకి కోటిపల్లికి వెళ్తారు కదా బండి వేసుకుని ఆ టైపు. బోట్స్ మీదకి బైక్ కూడా వెళ్తాడు. కోటిపల్లి టైప్. పిజిఎన్ బ్యూటిఫుల్ పిజిఎన్. లెఫ్ట్ సైడ్ అన్నమాట. అది కదమ్మా. కాదన్నా అది కాదు బండి. మజా అయ్యేలా బిదు వయసు అలాగా ఉంది. సింగిల్ ఆల్వేస్ సింగిల్స్ ఎక్కాలంట. నాకైతే మనం అయితే బోట్ ఎక్కడం అయితే జరిగింది. దిస్ ఈజ్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్. నా చిన్నప్పుడు ఎప్పుడో ఫస్ట్ టైం ఎక్కడం గుర్తు. దిస్ ఈజ్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్. మనం ఆ స్పాట్లో అయితే ఎక్కడం అయితే జరిగింది.
అక్కడ నుంచి పగోదాకి అయితే 1/2 అవర్ అయితే టైం పడుతుంది పగోదాకి వెళ్ళడానికి. మనకి ఆ దూరంగా హంపలా కనిపిస్తుంది కదా, అదే పగోదా టెంపుల్. మనం అక్కడికి వెళ్ళడానికి 1/2 అవర్ అయితే పడుతుంది, అరగంట పడుతుంది. That's how I have been chilling with my brothers. Yeah, they have 30 minutes to go to Pagoda. పగోదాకి అయితే వచ్చా. పగోదా కమెడీ కమెడీ గ్రౌండ్, కమెడీ 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 గ్రౌండ్. అప్ అండ్ డౌన్ వ్యూ టైప్లో ఉంది. అప్ అండ్ డౌన్ ఫస్ట్ మనకి పార్క్ వస్తుందా? అది ఎస్ఎల్ వరల్డ్ వాటర్ కింగ్డమ్ పార్క్. ఇటు పగోడా. ఈ టవర్ ఉండరు, అందరూ అట్టే వెళ్తారు. ఇప్పుడు ఏముంది, హోలీ ఆడుకుని వచ్చి వాటర్లో ఆడుకుంటారు. ఇక్కడికి ఫ్యామిలీస్ వస్తున్నారు. అది అలా ఉంటుంది మన వ్యాపారం. మొత్తం ఇక్కడేమో ఖాళీగా ఉంది. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ పగోడా. ఇలాంటి 2 ఫోటోలు తీసేస్తే తీసుకోవాలి తీసుకోకపోతే రూమ్కి వెళ్ళి వేసేసుకున్నా. ఓకే ఓకే. स्टार फूड स्टॉल पर से अपने सर्वेंट के हार्दिक स्वागत। उन्हें अपने छोटे साथी गेहूं में पाकर वड़ा पाव, अंडा भुर्जी, बटाटा भुर्जी, सैंडविच, मैगी, आमलेट, उड़ची, वेज थाली, कोल्ड ड्रिंक, चाह, कॉफी, पिज़्ज़ा करें, लस्सी, छाछ, नींबू पानी। ముందు వాటర్ బాటిల్ ఉంటే ఏమైనా తీసుకుందాం. अपन यहाँ सर्वेंट లోపలికి వెళ్ళవడం లేదు. అదో स्टॉल पर से अपने सर्वेंट के हार्दिक स्वागत। చిలకాసం తాగుదాం ఎంట్రా బాబు. పగోదా అదే పగోదా. బ్రేక్ఫాస్ట్ ఆగొచ్చా? బ్రేక్ఫాస్ట్ వస్తుంది. వడాపావ్ నిన్న తిన్నారా? ఇడ్లీ బజ్జీ అలాంటివి వడాపావ్ నాకు పావ్ బజ్జీ అంత బాగా ఇష్టం. పావ్ బజ్జీ ఎక్కడ కొడతారు, తినకూడదు. కొన్ని బాగుంటాయి. ముంబైలోనే నా ఫేవరెట్ పావ్ బజ్జీ. అయితే బుద్ధ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేసా చూసామన్నా. 2 మెట్రోలు మారి ఇంత దూరం వచ్చాం. తెలియలేదు నాకేదో అనిపించలేదు. ఏం అనిపించలేదా? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం చాలా దూరం. దానివల్ల అలా చూస్తుండిపోయాను. నీకు చెప్తా కదా, దానివల్ల నీకు సంథింగ్ లొకేషన్స్ మొత్తం చూపించదా? పావ్ బజ్జీ వడపావ్ ఏదో వస్తుంది. ఇప్పుడు చూడు ఎంత క్లారిటీ ఉంది. బాగుంది. తీసుకో. मिर्ची नहीं चाहिए, वो गन्ने का बोला ना 3 बोला. చూసుకో. చూడు వడా పావ్ తీసుకో. ఎలా తినాలి? ఇక్కడేమో ఇది చిల్లీ వేసారు, గ్రీన్ వేసారు, వైట్ కలర్, ఇండియన్ స్టైల్. అదే వడాపావ్ అంటేనే ముంబై ఇండియన్ రా. కలిపి తినాలా? అచ్చా, ఎలా ఉంది? 50 రూపాయలా? 50 రూపాయలా? ఎలా ఉంది? ప్రస్తుతానికి వేడిగా ఉంది. పులుకులు తిని నిజంగా బాగుందండి. అబ్బబ్బబ్బబ్బ, అబ్బా సూపర్. నాకు బంగాళం టేస్ట్ ఒకటే తెలుస్తుంది. స్పైసీగా ఉంది.
స్పైసీ అన్నం లేదా గురువు చల్లగా చెరుకు రసం తీసుకొచ్చా. జస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ విత్ చెరుకు రసం. ఎలా ఉంది నీళ్ళ పంచదార వేసారా? తీయగా ఉంది. చక్కెర అది తీయగా ఉంది, ఇదేమో స్పైసీగా ఉంది. ఉండాలి. ఎప్పుడు భోజనం తిన్నాం? ఇది ఉంది కదా, మర్చిపోయాను. మాట్లాడుతూ ఏంటి ఏముంది? స్టిక్ పైకి చేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి. పొగతాడు మ్యాన్. పగోడా పొగోదా ఇప్పుడు ఉంటుంది అందరికి. బాబాయ్ పావు బజ్జీ ఇయ్యనా? సమోసా, పావ్ బాజీ, కచోరీ అన్నీ మైదా విత్ ఆయిల్ డీప్ ఫ్రై. పెట్టినారు కదా సార్, ముసలోళ్ళు ఎక్కెక్కి తింటారు. కనబడిందా? అదిగో కనబడిందా? ఇరురా నెక్స్ట్ ఎక్కడ కానీ ముందే రావాలి కదా. ఇంకొక చూస్తాను. చింటూ దానికి ఏదో ఎక్కేసిందేంటి మన మీదకి? ఎక్కేస్తుందండి ఇప్పుడు అది. కసిగా చూస్తుంది. దానికి హోలీ అయిపోయింది. అయిపోయింది, దానికి సామాన్లు తెచ్చేసారు. స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దదా? గొయ్యి గట్టి తీసావు కదా. అమ్మా ఎంతసేపు నాడాలా? కూలర్ ఏంటి బుద్ధ టెంపులా? బుట్ట కాదు, ఇలా చూడు. బుద్ధ 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 నీ వల్ల అది ఇంకోటి ఏదో ఉంది. ఓకే ఓకే వద్దులే. మహావీర్ మన స్టైల్లో చెప్తాం. సో వెళ్తున్నాం, కొండెక్కుతున్నాం, ట్రిప్పింగ్. ఇంకా మిమ్మల్ని కొండలో ఏం తీసుకెళ్ళి ప్యాక్ అయిపోద్ది మీకు. వెళ్ళినప్పుడే నాకు హాస్పిటల్. మీకైతే ఒక అద్భుతం చూపిస్తా. ఓ చింటూ గ్యాంగ్ ఆకలో జరగండి. మన జాకీ చాన్ కట్టించారు. ఇది జస్ట్ జోక్ మ్యాన్. కింద చూడు. కేక్ కట్టేది. కేక్ కట్టింగ్ ఫోటో బాగుంది బాగుంది. ఈవినింగ్ వస్తే అదేంటి బాసు ఆడిపోతుంటది. సన్న ఇక్కడ ఉంటుంది కదా, చిరంజీవి అంటారు కదా. నా ఆకలికి ఆగలేక మీకు ఒక లొకేషన్ చూపించాలనుకుంటున్నాను. చలో ప్యాక్ అయ్యేదా ఉంది. చింటూ బయట చింటూలు ఉన్నారు కదా, చింటూ కోసం కట్టించారు. అలా వాళ్ళు వేసుకొని ట్యాంకర్ చూడు. This is pagoda. పగోడా ఎండ మాత్రం మామూలుగా లేదు. Pagoda.
ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11:55 అయ్యింది. వాటర్ ఫాల్ పగోదా గోలీ విలేజ్లో ఉంటుంది. ఈ పగోదా అనేది మనకి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా బోట్ మీదే రాగలము. పగోదాకి గోలీ విలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ముంబై. జపాన్, చైనా, కొరియన్, థాయిలాండ్, మలేషియాలో కూడా ఈ పగోదా టెంపుల్ అయితే ఉంది. మనకి ఇది BC 12th centuryలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ పార్ట్ ఇన్ ముంబై. నువ్వు చెప్పింది నిజమే బాబు, ఎంత వాసిపోతుంది. పగోదా కాదు కానీ పగోదా అయిపోయేలా ఉన్నాం. ఇప్పుడు మనం చూడబోతుంది బెల్ టవర్. 4 బుద్ధాస్ ఒక బెల్ని లిఫ్ట్ చేస్తున్న శిల్పాలు. అయ్యరా మనుషులు ఎంత ఉన్నారు చూడండి. మనం కూడా వెళ్దాం పదండి. వెళ్తావా? మై గాడ్, ఇది వచ్చేసి మనకి బెల్ టవర్. అది బుద్ధాస్ ఒక బెల్ టవర్ పట్టుకుని లిఫ్ట్ చేస్తున్నారు. మనమైతే బెల్ టవర్ ఉన్న బెల్ని మార్తే బాబా ఇలాంటి అద్భుతాలు ఉంది. ఏందమ్మా సూపర్ది మిక్సింగ్ చేస్తున్నాం. సమ్మర్ అలా కంటిన్యూ వస్తుంది. స్పీడ్ తిప్పు, ఇంకా స్పీడ్ తిప్పు, ఇంకెక్కువైంది సౌండ్ వైబ్రేషన్. ఈ ఇయర్ బడ్స్ అయితే పెట్టుకోండి, మనకి మంచి సౌండ్ అయితే వస్తుంది దాని నుంచి. భయ్యా ఇప్పుడైతే పగోదా అయితే కంప్లీట్ చేసుకున్నాం. బోట్ అయితే వెళ్తున్నాం. సో లంచ్ తిన్నాక అయితే వెళ్తున్నాం. అరేబియన్ సీలో అయితే ఉన్నాం. అదే నువ్వు పని చేయి, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే ఇక్కడ నుంచి వెళ్ళిపో, పని చేయి. ఇక్కడ నుంచి అర్జెంట్గా పొగది అయిపోయింది, పొగది అయిపోతున్నాం. ఎండకమ్మ ఎంత వాయించేస్తుంది. అయ్యా ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వండి అయ్యా. వాటర్ ప్యాకెట్ వడాపావ్ తిన్నామండి. వడాపావ్ విత్ గన్నె జ్యూస్. గన్నె అంటే చెరుకు రసం దగ్గర. ఏదో అనుకున్నాం. ఉద్దెత్తే జాకెట్లు ఉన్నాయా? లేదో దూకెత్త తింటాడు. ఏంటి మాత్తాడు ఇప్పుడు ఆ బోట్లో. ఓకే ఈడు ఎక్కడం గురించి చేయడు స్పెషల్ ఎంట్రీ. ఇప్పుడు దేవరా క్యారీ చెప్తున్నాడు రా పాపం. మరి సూపర్ మ్యాన్ అమ్మ ఊళ్ళో ఉంది.
నేను చూడలే. పగోదా బుద్ధిగా ఉంది. సముద్రం చూపిస్తాను, అరేబియన్ సీ ఇది. మన గోదావరి అలాగా అరేబియన్ సీ ఇది. పగోదా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం అయితే లంచ్ తినడానికి అయితే వెళ్తున్నాం. డిఎన్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి సాకిర్ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఇన్సైడ్ గోయింగ్ మెట్రో మీకైతే బయట వ్యూ అయితే చూపించబోతున్నాను. వాట్ ఈజ్ ముంబై అనడానికి అయితే అర్థం అయితే చూడండి. ఆ స్లమ్ ఏరియా పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు. నిజంగా క్లాస్ ఆఫ్ మాస్ కలిస్తే ముంబై ఒక మాటలో చెప్పాలంటే. ఎత్తైన బిల్డింగ్ పక్కనే చిన్న చిన్న స్లమ్ ఏరియా, చిన్న చిన్న ఇళ్ళలు, పక్కన మళ్ళీ ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగులు. నిజంగా చూడడానికి అయితే చాలా వేరే వైబ్లో ఉంది, గూస్ వైబ్. ఈ ఎత్తైన బిల్డింగ్కి 2 ఫ్లోర్స్, ప్రత్యేకించి కార్ పార్కింగ్కే 2 ఫ్లోర్స్. మీరు అలా వీడియో చూస్తూ ఉండండి. ఒక్కొక్క బిల్డింగ్కి 2 ఫ్లోర్స్, 1 ఫ్లోర్స్ అయితే కార్ పార్కింగ్కే సెపరేట్. చూడండి, కొన్ని బిల్డింగ్లు చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. అదిగోండి ఈ రాబోతున్న బిల్డింగ్ చూడండి, పెద్ద బిల్డింగ్. కింద చూడండి పార్కింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో. 1, 2 ఫ్లోర్స్ పార్కింగ్. చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నది బాబు. కింద పార్కింగ్, ఇదేమో పెద్ద బిల్డింగ్. వామ్మో నేను ఇదెవరు? చూచిపోయే బిల్డింగ్ చూడండి. ఆ బిల్డింగ్ వచ్చేసి 4 ఫ్లోర్స్ కార్ పార్కింగ్. చూడండి ఆ బిల్డింగ్. మార్చ్ 14 బ్లాగ్ నెంబర్ 3 రెస్టారెంట్కి అయితే డాబా స్టైల్లో ఇల్లే కదా. డాబా చూడడానికి హగ్గిపిట్లో ఉన్నా. అంబియన్స్ అదిరిపోయింది. ఇది కావాలా? కూలింగ్ కావాలా? కూలింగ్ है, कूलिंग वाला एक दे दो. क्लासिक थम्स अप भी दे दो. इससे ज़्यादा कूलिंग ओके. थम्स अप दे दो. थम्स अप कितने वाला? 20 वाला. రైస్ తింటావా? బాగుంటుంది. అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్లు ఎలా ఉంటాయి చూద్ది కానీ. చూస్తాను, దొరికేస్తానా? లేదు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది చూడరా. రోటీ చెప్పరా. రోటీయా? నాకు నిన్న తింటావా? తిన్నా రోటీ ఇంకా అరగలేదు నాకు. పైసలు వేసుకుంటాను. రైస్ తింటారు మనం తిన్నా ఉంటుంది ఇక్కడ. రోటీ ఇంకా మంచిగా తీసుకెళ్తాను. గట్టిగా వేసేస్తాను ఆకలి. ఏదో ఒకటి నేను చెప్తాను కదా. థమ్సప్ వస్తుంది. ఒక స్టార్టర్ చెప్దాం, ఒక బిర్యానీ చెప్దాం, ఒక కర్రీ చెప్పి 3 రోటీకి చెప్దాం. ఏమంటావు? అలా ఓకే. కర్రీ నాన్ వెజ్ కోర్స్, నాన్ వెజ్ మెయిన్ కోర్స్ ఎగ్ అండ్ एक पटियाला चिकन पटियाला. इसके बाद इसके साथ 3 रोटी.
ఏంటి నో బీఫా? నో బీఫ్ ఓన్లీ చికెన్. నో బీఫ్. గోల్డ్ ఫ్లాక్స్ రెస్టారెంట్. రెస్టారెంట్ చూడడానికి అగిపెట్టలాగా అనిపించింది. లోపల వస్తే బంగ్లా అమ్మే ఊరిలో ఉంది రెస్టారెంట్. కింద నుంచి చూడడానికి చందంగా ఉందా? బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించింది. స్క్వేర్ కన్నా చిన్నగా కనిపించింది. లోపల వస్తే రెక్టాంగిల్లో ఉంది షేప్. మనకి బయట నుంచి వస్తే రెక్టాంగిల్లా కనిపించింది. నెట్లేటని బాబు నెట్లు మరీ ఫ్లాట్లో ఉంది. మరీ 80 డిగ్రీస్లో ఉంది అది చూడడానికి. నాకు మెట్లతోనే డౌట్ వచ్చింది. చూద్దాం భోజనాలు ఉంటుంది కదా. బిర్యానీ బాగుంటుందిలే. మంది వాళ్ళు బాగుంటారు. చూద్దాం. మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. దర్శనధనియా ఈ ఐటమ్ ఏంటి? ట్రిపుల్ రైస్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పటియాలా. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మంచూరియా. బురపాడే. నెక్స్ట్ వచ్చేసి అదే చదివాడు. ఓకే. ఎరుపు రంగులో ఉండే కదా ఇది. అని ఫ్రైడ్ రైస్ అన్న నూడిల్స్ వచ్చినాయి. ట్రిపుల్ రైస్ అంటారు దీన్ని. అవునా? ఐటమ్ చికెన్ మంచూరియా. నమ్మచ్చా? చికెన్ మంచూరియా రా. బాగుంది. ఆంధ్ర సైడ్లో సేమ్ టేస్ట్. వస్తాయా? తూచి అదిగిపోయింది. 190. లాస్ట్ రోటీ మాత్రం చికెన్ కూర దెబ్బేస్తుంది. చికెన్ దెబ్బేస్తుంది కదా. చికెన్ దెబ్బేస్తుంది లాస్ట్ రోటీలో. ఇంకో చికెన్ లాగా లేదా? చికెన్ కాదు, ఇంకో ఇది వేస్తుంటారా? దీన్ని వేస్తుంటారా? దీన్ని చింటూని వేస్తుంటారా? చింటూ భయ్యాన్ని రూమ్కి అయితే వస్తాం. ఇచ్చేవలే రెస్టారెంట్. చల్ 2 నెంబర్. बोले 2 ఐటమ్స్ బాగున్నాయి. చివరి రూమ్ అయితే వచ్చింది. మార్నింగ్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని రూమ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ ఆర్డర్ చేస్తే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. 3 బెడ్స్ ఉన్న ఆర్డర్ చేస్తే షిఫ్ట్ చేస్తే మన ఐటమ్స్ అది ఓకే. ఒక పద్ధతి, ఒక కాదు, ఒక ప్లానింగ్, ఒక బిజినెస్. ఓకే. సౌత్ ముంబైకి అయితే వెళ్దాం. రైట్ నో 5:38 అవుతుంది. ఓకే. స్లీప్ అయితే వేసి మనం ఇప్పుడు సౌత్ ముంబైకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మెట్రోకి వెళ్ళి తర్వాత లోకల్ ట్రైన్కి అయితే వెళ్ళాలి.
మనకి అక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో? వీళ్ళందరూ లోకల్ ట్రైన్ ప్యాసింజర్సే. ఇటు సైడ్ చూడండి, వీళ్ళందరూ లోకల్ ట్రైన్ ప్యాసింజర్సే. చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది అయితే ప్రయాణిస్తారు. ఎందుకంటే మనకి వన్ ప్లేస్ టు ఇంకో అదర్ ప్లేస్కి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఆ తక్కువ కాస్ట్ వల్ల ప్యాసింజర్స్ ఎక్కువ లోకల్ ట్రైన్స్ అయితే యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళు అని లేకుండా అందరూ దేర్ ఆర్ డూ దేర్ వర్క్స్. బిజీ లైఫ్ ఇన్ ముంబై. జనాలు చూసారా ట్రైన్ ఎలా ఎక్కుతున్నారు? దిస్ ఈస్ ద లోకల్ ట్రైన్ వ్యూ. లోకల్ ట్రైన్లో ప్రయాణించే ప్యాసింజర్స్ అయితే ఖచ్చితంగా బ్యాగ్ అయితే బ్యాక్ సైడ్ పెట్టుకోరు, ఫ్రంట్కి అయితే తగిలించుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ తగిలించుకుంటే దొబ్బేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాగ్లో ఉన్న థింగ్స్. సో లోకల్ ట్రైన్లో ప్రయాణించినప్పుడు అయితే ఫ్రంట్ అయితే తగిలించుకోవడం అయితే జరుగుతుంది లోకల్ ప్యాసింజర్స్. మినిమం సేఫ్టీ ఉండాలి కదా, అందుకే. దిస్ ఈజ్ అవుట్ సైడ్ పార్ట్ ఆఫ్ లోకల్ ట్రైన్. లోకల్ ట్రైన్ బయట వ్యూ అయితే చూడండి. బుద్ధగా చూసా అసలు ఆదికి ముందు ఇంకో బుద్ధగా ఉన్నారు కదా, ప్లాట్ఫామ్ అంటే కాల్ అద్దెట్టి ఈ అమ్మ వేసలేస్తున్నారు బాబాయ్. ఇంకోటి వచ్చేసి నా వయసు ఉండొచ్చు, వాడు KMH 30 km స్పీడ్లో దిగాడు. నేనైతే దిగితే ఖచ్చితంగా నా మూర్పలు వాడిపోతాయి. వాళ్ళు అలా దిగాడు, నిజంగా షాక్ మైండ్లో. మెట్రో. వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. 6:15 అవుతుంది టైం వచ్చేసి. ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. దీంట్లో అయితే లాస్ట్ స్టేషను. ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. నా చిన్నది కళ ఈ రైల్వే స్టేషన్ చూడాలని. ఎప్పుడో చిన్నప్పుడు 12th క్లాస్ ఉన్నప్పుడు ముంబై అనే లెసన్లో ఈ స్టేషన్లో ఫోటోలో చూడటం తప్పించి. By the God grace, I was seeing the front view of Chhatrapati Shivaji Maharaj railway station. అదే వెళ్దాం యాక్చువల్లీ గాలి నుంచి చూడ అక్కడ బాగుంటుంది. నేను పట్టుకున్నా ఫోన్లో. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. నా చిన్నటి కళ ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడో ముంబై అనే లెసన్లో సోషల్ బుక్స్ అయితే చూసాను. ఏమయ్యా అంటే ఇప్పుడు ముంబై అనే లెసన్ కూడా అంతే కదా, సోషల్ బుక్లో చూసాను నేను. చైల్డ్హుడ్ మెమరీ.
రైట్ నౌ టైం వచ్చేసి 6 అవుతుంది. మనం ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. మనకి రాత్రి అంటే పగలు 7 వరకు ఉంటుంది వెళ్తురు. అండ్ పర్ పర్సన్కి 6 రూపీస్ అయితే తీసుకున్నారు, ఛార్జ్ చేశారు. చల్ ఎటువంటి ఆలోచన లేకుండా గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం. గేట్వే ఆఫ్ ఇండియా. మన గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి తాజ్ హోటల్ చూచాను. తాజ్ హోటల్ అటాక్ మీకు తెలిసి ఉండొచ్చు కదా, మనకి పక్కన న్యూ తాజ్ హోటల్ మూవీలో అయితే చూపించారు. దాదాపు 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత 1924లో ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ గేట్వే ఆఫ్ ఇండియా. ఈ ముంబై గేట్ కట్టించింది వచ్చేసి జార్జ్ విటట్. క్వీన్ మేరీ ఇండియాకి విజిట్ అయిన గుర్తుగా మనకి ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడం అయితే జరిగింది. ముంబై గేట్ తాజ్ హోటల్, న్యూ తాజ్ హోటల్. మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే ముంబై గేట్ మీద అయితే లేజర్ షో అయితే వేశారు. నిజంగా చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు మహారాజుగా ఎలాగా అయ్యారో, ఇంకా వాళ్ళ నెక్స్ట్ వారసుడైన సంభాజీ మహారాజు చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు ఎలాగా మహారాజు అయ్యారో స్టోరీ అంతా లేజర్ షో రూపంలో మనకి గేట్వే ఆఫ్ ఇండియాలో చూసడం అయితే జరిగింది. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి లేజర్ షో. ఆ గుర్రాలు పరిగెత్తినట్టు కానీ, ఇంకా ఛత్రపతి శివాజీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఛత్రపతి శివాజీ స్టోరీ చిన్న ప్రాజెక్ట్ అయితే వేశారు ముంబై గేట్ మీద. నిజంగా మెంటల్ వస్తుంది. అందులో ఆ స్పాట్ నుంచి వస్తుంది ఆ ప్రాజెక్ట్. ముంబై గేట్ అయితే నైట్ వ్యూ కంప్లీట్ చేసాం.
అలా నడుచుకుంటూ ఓజీ షూటింగ్ జరిగింది కదా, ఆ స్పాట్ వచ్చేసి ఇంకో బ్యాక్ సైడ్ ఈ స్పాట్. కొన్ని ఫోటోలు తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు వచ్చేసి ఏషియంటిక్ సొసైటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాము. విశ్రాంతి తీసుకోవడానికి అయితే వచ్చాము. నలిసి అలసిపోయాం. విశ్రాంతి తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ ఏషియంటిక్ సొసైటీ ఇన్ ముంబై సెంట్రల్ లైబ్రరీ. డబుల్ డెక్కర్ బస్సు అయితే రేపైతే ఎక్కుతాము. బోత్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. ముంబై గేట్ దగ్గరికి వెళ్ళి ముంబై మార్నింగ్ వ్యూ కూడా రేపైతే క్యాప్చర్ చేసి నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాం. ఓజీ ఎగ్జాక్ట్ ఓజీ ట్రైలర్లో చూపిస్తారు కదా ఆ స్పాట్, ఈ బిల్డింగే. నల్లగా వచ్చేస్తున్నాం. నువ్వు నల్లగా అనకరా బాబు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్. మా అన్నయ్య ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ స్పాట్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వద్దులేండి నేను చెప్పేస్తాను. ఓజీ స్పాట్, ఓజీ మనకి మూవీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారికి, ఆ స్పాట్ ఇది. దానికి ఆపోజిట్లో బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. ఫోటోషూట్లో ఉన్నారు. ఓజీ స్పాట్ March 14, టైం వచ్చేసి 8:35. బ్యాక్ సైడ్ వచ్చేసి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. హాయ్ బోలో భయ్యా. చల్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ బిల్డింగ్ చూసారా, బ్రిటిష్ కాలంలో కట్టించిన బిల్డింగ్లా ఉంది. ఆ కాలంలో కట్టించిన బిల్డింగ్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఈ కాలం వరకు అలాగా ఉంచారు. నిజంగా మేము వెళ్ళే దారిలో బ్యాంక్స్, స్కూల్స్, కొన్ని షాప్స్ అయితే మాల్స్, ఇదే బిల్డింగ్లో మాల్స్ గట్రా ఉన్నాయి. నిజంగా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అంటే అనిపించింది మాకైతే. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి ఫ్లోరా ఫౌంటైన్. నెక్స్ట్ ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. అంతే గైస్. అక్కడ లైటింగ్ బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే మైండ్ దొబ్బేసింది. ఇక్కడే బాగుంది లైటింగ్ అన్నిటికన్నా. ఫోటోలు బాగా వస్తాయి. చిచిగో ఫ్లోరా ఫౌంటైన్ ఇదే. బై ద వాక్ త్రూ ఏషియంటిక్ సొసైటీ వైపు నుంచి ఫ్లోరా ఫౌంటైన్కి అయితే మేమైతే వచ్చాము. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. ఎస్ కింద నుంచి అక్కడి నుంచి చూడు ఎలా చూడు. చలో మున్సిపల్ ఆఫీస్. మున్సిపల్ ఆఫీస్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. ఈరోజు హోలీ కాలం వల్ల మనకైతే రంగులతో లైటింగ్స్ అయితే పెట్టారు. 11:35 అవుతుంది ఎగ్జాక్ట్ టైము. థర్స్డే March 14. This is my dinner.
2-day వ్లాగ్ కంప్లీటెడ్. రేపు సౌత్ ముంబై ఆల్రెడీ ఈరోజు కంప్లీట్ చేసాం. కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. చల్.